అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెడీయా? ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, రోడ్ నెంబర్ 2లో, బంజారా హిల్స్. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి ప్లాంటర్ ఫేసైటిస్, అంటే హీల్ పెయిన్ అండి. చాలామందికి మనకు అంటే మడమ నొప్పి అనేది చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంటుంది. పొద్దున్న లేవగానే కాలు కింద పెట్టాలంటే ఒక నరకంగా భావించవచ్చు. సో అలాంటి పరిస్థితి చాలామందికి క్రియేట్ అయిందండి. చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈ మడమ నొప్పి అంటే హీల్ పెయిన్ రావడానికి, అంటే ప్లాంటర్ ఫేసైటిస్ అని కూడా అంటారు. సో ఈ మడమ ఈ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు. అండ్ దీనికి ఎలాంటి పరిష్కారం ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ లేదా మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఎలాంటి పరిష్కారం ఉందని, సంపూర్ణ పరిష్కారం ఉందా లేదా, ఈరోజు పూర్తిగా వీడియో మొత్తం చూడండి. మీకు డెఫినెట్లీ దీని ప్రివెన్షన్ పరంగా కానీ దీని సంపూర్ణమైన ట్రీట్మెంట్ గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో అవగాహన దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన వెన్నుపూస అంటే మన హీల్ ఏదైతే ఉంటుందో, మన మడమలు ఏవైతే ఉంటాయో, ఈ మడమల వెనక భాగంలో కింది భాగంలో ముళ్ళులాగా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. వెనక భాగం గుర్రం కాళ్ళు అని కూడా కొంతమంది ఊర్లో అంటూ ఉంటారు. సో కింది భాగంలో ఎముక పెరుగుతూ ఉంటుంది షార్ప్గా, అండ్ వెనక భాగంలో కూడా ఎముక షార్ప్గా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇది అచిలిస్ టెండన్ అంటారు. సో ఇక్కడ ఉన్న టెండన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఇదంతా కూడా హెవీగా రేడియేటింగ్ పెయిన్ అండ్ పిక్కల నొప్పులు కూడా కొంతవరకు దీనివల్ల వచ్చే అవకాశం ఉందండి. అలాగే ప్లాంటర్ ఫేసైటిస్ అంటే కింది భాగంలో పెరిగిన ఆ ముళ్ళు భాగం ఏదైతే ఉందో, కింద పాదాల కింద ఉన్న నరాలు నాడులన్నీ కూడా బాగా కుచ్చడం వల్ల మీకు హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి పాదాల కింద కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఎముక రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అది పెరుగుతూనే ఉండడం వల్ల అంటే మీకు ఆల్మోస్ట్ చెప్పులో ఒక ముళ్ళును పెట్టుకొని మీరు నడుస్తుంటే ఎలాంటి పరిస్థితితో, అది ఎముకకే పెరిగిన ముళ్ళు కాబట్టి ఇంకా ప్రమాదకరంగా మారిపోతూ ఉంటుంది. సో దానికి చాలామంది డాక్టర్స్ డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ని అక్కడ ఇంజెక్ట్ చేయడం, అనస్థీషియాలు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆ లోపల ఉన్న ఎముక పెరగడం ఆగదు ఆ ట్రీట్మెంట్ వల్ల. అండ్ జస్ట్ మీకు అక్కడ ఉన్న రక్తనాళాలు, నరాలు ఇవన్నీ కూడా అయిపోయేలాగా మత్తు పదార్థాలు మాత్రమే ఇస్తున్నారు, కానీ ఆ ప్రాబ్లం ఎప్పటికీ పోదని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సఫర్ అవుతూనే ఉంటారు. సార్ వాడినప్పుడే బాగుంది, తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఉంది అనేది. అండ్ కొంతవరకు జీవితాంతం మిమ్మల్ని ఏం సజెస్ట్ చేస్తారంటే మెత్తటి చెప్పులు వేసుకొని జీవితాంతం గడిపేయండి అని చెప్పి కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పేసి ఓపెన్గా డాక్టర్స్ అందరూ చెప్పేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ముళ్ళులాగా స్ట్రక్చర్ పెరగడానికి మనం కారణాలు చూసుకుంటే ఇదేమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చిన సమస్య ఏం కాదండి. సో చాలామందికి జరిగేది ఏంటంటే, మీకు యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము మేజర్ కారణం మాట్లాడుకుంటే, కొంతవరకు కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రక్తంలో కాల్షియం శాతం, అంటే యూరిక్ యాసిడ్ వల్ల కాల్షియం శాతం విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. సో రక్తంలో కూడా కాల్షియం మోతాదు కొంతవరకు అవసరం, బ్లడ్లో కొన్ని యాక్టివిటీస్కి కావాలి. సో ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ మొత్తము బ్లడ్లో ఉన్న కాల్షియం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది, న్యూట్రలైజింగ్ ఏజెంట్ లాగా కాల్షియం అంతా కూడా యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజింగ్కి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి బ్లడ్లో కాల్షియం కొరత విపరీతంగా క్రియేట్ అవ్వడం వల్ల ఎముకల్లో కొన్ని జంక్షన్స్లో అది కంటిన్యూగా, అంటే మన స్కెలిటన్ సిస్టమ్ మనం చూసుకుంటే, ఎముకలు మొత్తం చూసుకుంటే దాంట్లో రిజర్వ్స్ ఆఫ్ కాల్షియం ఉంది. సో కొన్ని చోట్ల నుంచి కంటిన్యూగా రక్తం అనేది కాల్షియం లీచింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషలీ ఈ జాయింట్లో నుంచి మనకు కంటిన్యూగా లీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అంటే కాల్షియం బయటికి సక్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఆ సక్ చేస్తున్న చోట మనకి ఆ ఎముక అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎముకకి కనెక్ట్ అయ్యి ఒక చిన్న సున్నపు జాయింట్ లాగా అది పెరుగుతూ ఉంటుంది. సో అది గ్రోత్ అనమాట, అంటే మన ఎముక మీద గ్రోత్. అలా కొంతమందికి మోకాల్లో కూడా జరుగుతూ ఉంటుంది, ఆస్టియోఫైట్స్ అంటారు. కొంతమందికి ఈ వెన్నుపూసలకు కూడా ఇలాంటి ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి మోకాలు చిప్పల్లో ఆస్టియోఫైట్స్ తగలడం వల్ల వాళ్ళకి మోకాల్లో స్టిఫ్నెస్ రావడము, అలాగే స్పైన్లో కూడా ఆస్టియోఫైట్స్ పెరగడం వల్ల స్పైన్లో కూడా స్టిఫ్నెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఫంక్షనల్ మెడిసిన్లో మనం చూసేది ఏంటంటే,
ఆ మూల కారణం ఏంటి అంటే యూరిక్ యాసిడా లేకపోతే ఇన్ఫ్లమేషనా, దేనివల్ల మనకి కంటిన్యూగా కాల్షియం లీచింగ్ అనేది జరుగుతుంది అనేది రూట్ కాజ్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసుకొని యాసిడ్స్ ఆ ఫంక్షనల్ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకోవడానికి మీ డైట్ లైఫ్ స్టైల్ మెడిసిన్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసేస్తాము, ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా. సో అవి కరెక్ట్ అయిపోవడం వల్ల ఇంకా కాల్షియం లీచింగ్ అనేది ఆగిపోతుంది. సో ఇంకా అక్కడి నుంచి కాల్షియం లీచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఎముక అనేది మెల్లిగా పూడ్చేస్తుంది అండ్ ఆ పెరిగిన ఎముక ఏదైతే ఉందో బలహీన పడిపోతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా శకలాలుగా మారిపోతూ ఉంటుంది. సో సింపుల్గా నాన్ సర్జికల్గా టాక్సిన్ థెరపీ అండ్ కైరోప్రాక్టిక్లో కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా నాన్ సర్జికల్గా ఆ ఎముక ఏదైతే పెరిగిన గ్రోత్ ఏదైతే ఉందో అల్ట్రాసౌండ్ ద్వారా లేకపోతే కైరోప్రాక్టిక్ స్టిమ్యులేటర్స్ ద్వారా లేదా టాక్సిన్ థెరపీ ద్వారా మనము ఆ బోన్ని బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పెరిగిన ఎముక శకలాలు బ్లాస్ట్ అంటే అది పెద్దగా ఊహించుకోకండి. సో సింపుల్గా వీళ్ళు ఎముకకి ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ఓన్లీ ఆ పెరిగిన ఎముక మాత్రమే మెల్లిమెల్లిగా రప్చర్ అయిపోయి పొడి అయిపోయి పూర్తిగా రాలిపోతుంది లోపలనే అండ్ బ్లడ్లో నుంచి అది పూర్తిగా క్లియరప్ అయిపోతుంది. సో అలా ఎక్కడ పెరిగినా మనకి ప్లాంటర్ ఫెసైటిస్ అంటే కాలు కింద పెరిగినా లేదా వెనక భాగంలో పెరిగినా లేకపోతే ఇంకెక్కడ పెరిగినా కూడా అదే అప్రోచ్లో చేయడం వల్ల అది పూర్తిగా మెల్లిమెల్లిగా డిజాల్వ్ అయిపోతుంది బ్లడ్లోనే అండ్ దాని నుంచి పూర్తిగా సంపూర్ణంగా చాలామంది పేషెంట్స్ ఈ ప్లాంటర్ ఫెసైటిస్తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా హార్డ్లీ 3 months 4 monthsలోనే వాళ్ళకు చాలా రిలీఫ్ వచ్చేసింది అండ్ 6 monthsలో అది పూర్తిగా పెయిన్ అనేదే క్లియర్ అయిపోయింది. 6 monthsలో ఎక్స్రే తీసినా కూడా అక్కడ శకలాలు కూడా లేవని చెప్పొచ్చు. ఇంకో సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పాత పడిపోయిన ఇల్లులో ఎక్కడన్నా వాటర్ లీకేజ్ అవుతూ ఉంటే అక్కడ మీరు చూడొచ్చు సిల్ట్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఇట్లా మట్టి గడ్డల్లాగా తయారయ్యి అక్కడ అంతా కూడా చాలా స్ట్రక్చర్ అంతా కూడా పెద్దగా పెరిగిపోతూ ఉంటుంది ఆ మూల. సో అక్కడ మనం ఏదైనా తీసుకొని కొట్టినా గోడ పగులుతుంది కానీ అది ఎంత బలంగా ఉంటుందంటే అంత బలంగా ఉంటుంది అండ్ అక్కడ చూడొచ్చు మనము గోడలంతా బలహీన పడిపోయింది అండ్ ఆ పెరిగిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా చాలా బలంగా కనబడుతూ ఉంటాయి. సో దాన్ని కొట్టినా కూడా అది ఇంత ఈజీగా పగలదండి, గోడనే క్రాక్ వస్తుంది కానీ అది పగలదు. బట్ ఎప్పుడైతే మనం లీకేజ్ ఆపేసి కొంతకాలం దాన్ని పూర్తిగా అలాగే వదిలేస్తే గోడ గట్టిపడిపోవడం చూడొచ్చు అండ్ ఆ పెరిగిన గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే మెల్లమెల్లిగా డొల్లగా మారిపోతూ ఉంటుంది. ఎక్కువ కాలం వదిలేస్తే అవే రాలిపోయి పడిపోతూ ఉంటాయి లేదా మనం చిన్న ఏదైనా కొట్టి లైట్గా ఇలా కొట్టినా కూడా అది రాలిపోయి పడిపోతూ ఉంటాయి. సో అలాగే అదే సింపుల్ మెకానిజం అండి మన శరీరంలో కూడా ఎప్పుడైతే కాల్షియం లీచింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉందో బాడీలోని డిఫెక్ట్స్ వల్ల అలా మనకి ఈ ప్లాంటర్ ఫెసైటిస్ ఈ హీల్ పెయిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో రూట్ నుంచి దాన్ని మనం క్లియర్ చేసుకోవడం దాని సంపూర్ణ పరిష్కారం. పెయిన్ కిల్లర్స్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ అలాంటివి ఏవి ఇవ్వకండి. దానివల్ల ఇంకా మీకు కిడ్నీల మీద కానీ వీటి మీద ఎక్కువగా నెగిటివ్ ప్రభావం ఉంటుంది అండ్ సమస్య అయితే ఎప్పటికీ సాల్వ్ అవ్వదని చెప్పేసి డాక్టర్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో చాలా సింపుల్గా మనము హార్డ్లీ అక్యూట్ కండిషన్స్లో 3 monthsలో క్రానిక్ ఉంటే 6 monthsలో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో దయచేసి ఎవరైనా నా దగ్గరికి ట్రీట్మెంట్ గురించి రావాలనుకుంటున్న వాళ్ళు ఎక్స్రే తీయించుకోండి. మీ ఎక్స్రే తీయించుకొని రిపోర్ట్స్ తీసుకొని నాకు హాస్పిటల్లోకి వచ్చి అంటే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ప్రతి ఇంట్లో. సో వాళ్ళకి ఇది సంపూర్ణ పరిష్కారం అని చెప్పేసి మీరు దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేర్చేలాగా మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.